ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్న, ఇటువైపు ఒక పాప రావడం చూసారా? చూడలేదు. ఏ బాబు, చిన్న పాప ఏమైనా కనిపించిందా? కనిపించలేదు. అన్న, ఇటువైపు ఏమైనా ఒక పాప వచ్చిందా? చూడలేదు. అన్న, ఇక్కడ చిన్న పాప ఏమైనా కనిపించిందా? రాలేదు. ఇటువైపు చిన్న పాప ఏమైనా వచ్చిందా? లేదు, కనిపించలేదు. అన్న, ఇటు ఏమైనా చిన్న పాప కనిపించిందా? కనిపించలేదమ్మా. ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మగారు, మీరు ఇటువైపు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారు, ఏంటిదంతా? ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నిన్నే అడిగేది, ఎందుకోసం ఈ పని చేస్తున్నావు? చెప్తావా? 2000. అమ్మా, ఎందుకు తల్లి ఇలా చేస్తున్నావు? ఏంటిదంతా? ఎవరిచ్చారమ్మా ఇదంతా నీకు? నిన్న శాంతమ్మ రేపు భోజనానికి డబ్బులు లేవు అనంది కదా, అందుకే డబ్బుల కోసం ఈ పని చేయడానికి వచ్చాను. నేను శాంతమ్మ మాట్లాడుకున్నది నువ్వు విన్నావా? అవును. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నా కూతుర్ని ఒక్క పూట కూడా అన్నం లేని పరిస్థితికి తీసుకొచ్చాను. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? మీరిలా మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది. భైరవి మీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూతురు లాంటిదే.
చాలా ఇబ్బంది అవుతుంది. మేం మీ ఇంట్లో పనిచేసేటప్పుడు మా అవసరాలన్నీ మీరే చూసుకున్నారు. నెల తిరగగానే జీతము ఇస్తున్నారు. మాకు డబ్బులు అవసరమే రాలేదు. అందుకే మీరిచ్చిన డబ్బులన్నీ ఊరికి పంపించాను. ఒక్క రూపాయి చేతిలో ఉంచుకోలేకపోయాను. ఆ విషయమే శాంతమ్మతో మాట్లాడుతున్నాను. అది పాప విన్నట్టుంది. అమ్మా, నేనేమైనా తప్పు చేస్తే క్షమించమ్మా. అమ్మా, ఇంటికి వెళ్దామా అమ్మా? శాంతమ్మా, అమ్మా నువ్వు కూర్చో, తిందు గాని. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. నువ్వు కూర్చో, తిను శాంతమ్మా. ఉండు సుజాత, చిన్నమ్మ గారిని తిన్నేవు. లేదు, నువ్వు కూర్చో. శాంతమ్మా కూర్చో, కలిసి తిందాం. చాలు. వంట ఎలా ఉందో ఏమో. ఆ ఇంట్లో మీరు కోరుకునే వంటలు చేసేవాళ్ళం. వెండి కంచాల్లో తినేవారు. ప్లేట్లు ఏదే తిని సుజాత, అందులో వడ్డించిన అన్నం ఒకటే కదా. సంతోషం అనేది మనం ఏ కంచంలో తింటున్నాం, ఏ బట్టలు వేసుకున్నావు అన్న దాని మీద ఉండదు. మనం ఎవరితో ఉన్నాం, మనకెవరు తోడున్నారు, వాళ్ళు ఎంత ప్రేమగా మనతో ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు వడ్డించేవాళ్ళు ప్రేమగా వడ్డిస్తే చాలు, అవి పచ్చడి మెంతుకులైనా పరమాన్నమంత తీయగా ఉంటుంది. నాకు మా ఇంటికి ఈ ఇంటికి, మా ఇంటి భోజనానికి ఇక్కడి భోజనానికి ఏమీ తేడా కనిపించడం లేదు. ఎందుకంటే నేను అక్కడ మీతోనే ఉన్నాను, ఇక్కడ కూడా మీతోనే ఉన్నాను. అక్కడ మీరే వడ్డించేవాళ్ళు, ఇక్కడ మీరే వడ్డిస్తున్నారు. మారింది ప్లేటు ప్లేసు, అంతేగాని వడ్డించే మనుషులు, వడ్డించిన భోజనం కాదు. నేనైతే ఇంకా చిన్న ఇంట్లో ఉన్నాను. నేను ఏ ఇల్లు చూసినా పెద్ద ఇల్లు లాగా ఉంటుంది. నువ్వెప్పుడు చిన్నింట్లో ఉన్నావు భైరవి పాప?